హలో ఆల్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఆమ్, వాస్తు టిప్స్ మీరు ఆల్రెడీ చూసారు కదా తమ్నేల్. సో ఏ వైపు ఎక్కువగా బరువు మొక్కలు పెట్టుకోవాలి, ఏ వైపు మనకి మొక్కలు పెట్టుకోకూడదు, కొంచెం ఖాళీ ఉంచుకోవాలి స్పేస్ అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇది డిఫర్స్ ఫ్రమ్ వన్ టు వన్. అంటే మీకు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అండ్ అలాగే తక్కువ ప్లేస్ ఉండేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం. బట్ హవెవర్ యాజ్ పర్ వాస్తు నాకు తెలిసినంత నాలెడ్జ్ వరకు ఎటువైపు బరువు ఉండాలి, ఎటువైపు బరువు ఉండకూడదు అనేది కొంచెం ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కష్టమైన టాపిక్ ఏమీ కాదు, చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో చూస్తున్నప్పుడు తూర్పు వైపు, అంటే ఎటువైపు అయితే సన్ రైజ్ అవుతుందో అటువైపు కూర్చుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను తూర్పుకి ఎదురుగా ఉన్నట్టు, సో ఎదురుగా నాకు సన్ ఉంది. సో ఇప్పుడు ఆమ్, నాకు ఎడం పక్క వచ్చేసి ఉత్తరం, కుడి పక్క వచ్చేసి దక్షిణం. అంటే ఇది నార్త్, ఇది సౌత్, అండ్ ఎదురుగా ఉన్నది ఈస్ట్, బ్యాక్ సైడ్ వెస్ట్, తూర్పు పడమర. సో ఇప్పుడు చాలా సింపుల్గా ఏంటి అంటే ఎటువైపు ఎక్కువగా బరువు పెట్టుకోవచ్చు, అసలు డాబా పైన ఎన్ని కుండీలు పెట్టుకోవచ్చు అనేది కూడా చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అంత బరువు పెట్టచ్చా, ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఒక కామన్ టాపిక్ రేస్ చేస్తూ ఉంటారు, చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, మనం వాటర్ ట్యాంకే పెట్టుకున్నప్పుడు అంత బరువు ఉన్నప్పుడు, నేను ఎక్కడో విన్న విషయమే, వాటర్ ట్యాంక్ అంత బరువుది పెట్టుకున్నప్పుడు మనం మిగతావి పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటి అని. సో వాటర్ ట్యాంక్కి మనం ఎలా అయితే కింద స్పేస్ ఇవ్వడం కానీ, లేదా ఒక గట్టు కట్టి గట్టు మీద పెట్టడం కానీ చేస్తూ ఉంటామో, అదేవిధంగా మొక్కల కుండీలకు కూడా మనం నేల మీద పెట్టేయడం కాకుండా ఏదో ఒక చిన్న ఇటుకలు కానీ, లేదంటే ఒక ఐరన్ స్టాండ్స్ కానీ, లేదా ఈ మ్యాట్స్ వస్తున్నాయి ప్లాస్టిక్లో, అలాంటివి కానీ ఏదో ఒకటి పెట్టుకోవడం మంచిది. ట్యాంక్ అనేది ఎప్పుడు కూడా వాటర్ లీక్ చేయడం అనేది ఉండదు. అంటే రెగ్యులర్గా వాటర్ అనేది కిందకి బయటికి రావడం ఉండదు. కానీ కుండీలో ఏంటంటే కింద మనం కన్నాలు పెడతాం కానీ బయటకు వస్తూ ఉంటుంది, కాబట్టి వాటిని కొంచెం ఎత్తులో పెట్టుకోవడం వల్ల వచ్చిన నీళ్లు బయటికి రాగానే ఎండిపోతాయి ఎండకి. అలా ఎండిపోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. లేదు అంటే ఇంటికి చెదపట్టడం లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి స్లాబ్లోకి వాటర్ ఎక్కువగా దిగడం వల్ల ఐరన్ పాడయ్యి ఏదైతే మొత్తం పిల్లర్స్ ఆ వ్యవస్థ పాడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కింద మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. దయచేసి ఏదో ఒక ఎత్తు మీద పెట్టడానికి ప్రయత్నించండి. ఇక వాస్తు విషయానికి వచ్చినట్లయితే, మనం తూర్పుకి నించుంటే మన వెనక వైపు ఉండేది ఏదైతే ఉంటుందో పడమర వైపు. అండ్ అలాగే ఈ కార్నర్ మనకి జనరల్గా ఇంట్లో ట్యాంకులు నైరుతి మూల ఉంటాయి. నైరుతి మూల అంటే సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి సౌత్ కానీ, లేదంటే వెస్ట్ కానీ, సో ఇటు కానీ, అంటే ఉత్తరం దక్షిణం వైపు కానీ, లేదు అంటే పడమర వైపు కానీ ఎక్కువగా బరువు ఉండేలాగా చూసుకోండి. అంటే ఎక్కడైతే మనకి వాటర్ ట్యాంక్ ఉంటుందో అటు సైడు అండ్ బ్యాక్ సైడ్, మనం ఇలాగ తూర్పుకి నుంచి ఉంటే కుడి పక్కన వెనక పక్కన ఈ రెండు పక్కన పళ్ళ మొక్కలు కానీ, ఎక్కువ బరువు ఉండేవి కానీ, బ్లాక్ టబ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోండి. సో ఎందుకంటే వాటికి ఎక్కువ స్పేస్ అవసరము. అండ్ అలాంటి ప్లేసెస్లో ఉంటేనే మనం ఎక్కువగా అది మూమెంట్ కూడా ఉండదు అలాంటి ప్లేసెస్లో. సో ట్యాంక్ ఎటువైపు ఉంటుందో అక్కడికి మనం ఎక్కువగా వాటర్ చేయడానికి తప్పించి ఇంకా ఎక్కువగా మూవ్ అవ్వము. సో ఈ ప్లేస్లో పడమర వైపు అండ్ అలాగే వెనక దక్షిణం వైపు, పడమర వైపు, తూర్పు పడమర దక్షిణం ఈ రెండు వైపులా కూడా బరువు ఎక్కువగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఉత్తరం వైపు, తూర్పు వైపు తక్కువ బరువు ఉండేదాకా చూసుకోండి. ఉత్తరం వైపు అంటే నేను తూర్పుకి నించుంటే ఎడం పక్క ఏదైతే ఉందో అది ఉత్తరం. సో ఉత్తరం వైపు అండ్ అలాగే తూర్పు వైపు కూడా బరువు తక్కువగా ఉండేలాగా చూసుకోండి. అండ్ మొక్కలు ఏవైతే ప్లేస్ చేస్తున్నారో వాటన్నింటినీ కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటికి పిల్లర్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పిల్లర్స్ మీద ఉంచేలాగా, లేదా పిల్లర్స్ లేకుండా గోడతో కట్టుకున్నారనుకోండి గోడ పైకి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. సో దట్ బరువు అనేది కొంచెం కాన్సిస్టెంట్గా ఉంటుందన్నమాట, అందుకని చెప్పి. అండ్ అలాగే తూర్పు వైపు మనం మొక్కలు పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చండి, బట్ తక్కువ బరువు ఉండేవి. ఇప్పుడు పూల మొక్కలు ఉన్నాయి, వాటికి పళ్ళ మొక్కలకి యూజ్ చేసేంత పెద్ద పెద్ద కుండీలు ఉండవు. అలాంటి మొక్కలు క్రోటన్స్ ఉంటాయి, క్రోటన్స్ లాంటి మొక్కలు లాంటివి కూడా మనం తూర్పు వైపు పెట్టుకోవచ్చు. అండ్ మా ఇంటి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ పడమర వైపు మేము అన్ని పళ్ళ మొక్కలు పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇటువైపు మేము పర్మనెంట్గా గట్లు కూడా కట్టించడం జరిగింది, ఇంతకుముందు నేను మీకు చూపించినట్టు వీడియోస్లో. అండ్ అలాగే దక్షిణం వైపు అంటే సౌత్ వైపు కూడా మనకి గట్టు కట్టి దాని మీద మొక్కలు అనేవి అరేంజ్ చేసుకోవడం జరిగింది. మనకి ఇంట్లో బీరువాలు అవి కూడా, లేదంటే ఏమైనా బరువైన వస్తువులు అన్నీ కూడా సౌత్ వెస్ట్ కార్నర్స్లో నైరుతి మూల అండ్ అలాగే సౌత్లోని అండ్ అలాగే ఇటువైపు పడమర వైపు ఉంటాయి, వెస్ట్ వైపు. సో కాబట్టి మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మీ ఇంటికి ఏదైతే దేవుడు మూల ఉంటుందో, లేదంటే దాన్ని ఏమంటారు నార్త్ ఈస్ట్ అంటాం,
ఈశాన్యం మూల. సో అటువైపు అనేది బరువు అసలు లేకుండా ఖాళీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఉత్తరం వైపు కూడా తక్కువ బరువు, ఏవైతే పళ్ళ మొక్కలు కాకుండా ఈ పూల మొక్కలు, చిన్న చిన్న కుండీలు, చిన్న చిన్న క్రాటన్స్, ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అలాంటివి ఉంటాయో అలాంటివి ఉత్తరం వైపు, తూర్పు వైపు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు ఇటు ఉండే బరువు కంటే, అంటే వెస్ట్ వైపు అండ్ సౌత్ వైపు ఉండే బరువు కంటే కూడా చాలా తక్కువ బరువుని మీరు అటు తూర్పు వైపు అంటే ఈస్ట్ వైపు అండ్ అలాగే నార్త్ ఉత్తరం వైపు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకా మీ వీటిల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. అండ్ మా ఇంట్లో ఏం చేసామంటే సెంటర్ స్ప్రెడ్ ఏదైతే ఒక పిల్లర్ ఉంటుంది కదా, సో ఇటు అటు డబుల్ ఇది వచ్చినప్పుడు మధ్యలో ఒక సెంటర్ పోర్షన్ వచ్చింది. ఆ సెంటర్ పోర్షన్ పిల్లర్స్ మీద కూడా మేము బరువు పెట్టడానికి ప్రయత్నం చేసాము. సో అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ హవెవర్ తూర్పు, ఉత్తరం అండ్ అలాగే ముఖ్యంగా ఈశాన్యం వైపు కూడా బరువు ఎక్కువగా పెట్టకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి. సో ఇది వాస్తుకి సంబంధించిన మొక్కలు పెట్టుకునే విధానంలో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి వీడియోకి లైక్ చేయండి. అండ్ వీడియోని మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కూడా ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఆర్గానిక్ ప్రభా కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా సీడ్స్ కానీ లేదా కొన్ని గార్డెనింగ్ యాక్సెసరీస్ కావాలనుకుంటే prabaorganics.com www.prabaorganics.com లాగిన్ అవ్వండి. సో అక్కడ మీకు అన్ని రకాల సీడ్స్ అన్నీ కూడా అవైలబుల్ అవుతాయి. ఫ్లవర్ సీడ్స్ కానీ, కూరగాయల విత్తనాలు కానీ, ఆకుకూరల విత్తనాలు కానీ అన్నీ ఉన్నాయి, తీగ జాతులు కూడా. అండ్ అదేవిధంగా గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి. లేదు అనుకుంటే వాట్సాప్ నెంబర్ 8125393874 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అక్కడ కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.